విజయనగరం లంకాపట్నం 19వ డివిజన్లో టీడీపీ నాయకురాలు సోము మాధవి మరియు జిల్లా రిల్లీవాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్లు తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నటుడు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక రౌతు వీధిలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక కార్యకర్తలకు టాటా గ్లూకోజ్ డ్రింకులను పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు గారికి జోహార్, నందమూరి తారక రామారావు గారికి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన నారా లోకేష్ బాబు గారికి, మన నారా లోకేష్ బాబు గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజమి మేడం గారికి, మన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజమి మేడం గారికి. తీసి నాకు ఇవ్వండి, మీరు అలాగ ఉండండి. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ నాడు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఎంతగానో కొనియాడారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన యొక్క ఈరోజు జన్మదిన వేడుకలు మన తెలుగు 2 రాష్ట్రాలు అనేది ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 28/5/1923 మన ఆంధ్రప్రదేశ్ నిమ్మకూరులోనే జన్మించడం జరిగింది. అట్లాగే ఆయన విద్యా అర్హత అనేది బిఏ చేశారు. అట్లాగే ఆయన సినీ రంగంలో కూడా నట సార్వభౌముడు పేరు ప్రశంసలు సంపాదించారు. అట్లాగే సినీ నిర్మాతగా కూడా పేరు ప్రశంసలు సంపాదించారు. అయితే ఢిల్లీలోనే ఒక మీటింగ్లోనే తెలుగు వాళ్ళ గురించి చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వాళ్ళ గురించి, తెలుగు కుటుంబం గురించి తెలుగుదేశం అనే పార్టీ 1982వ సంవత్సరంలోనే స్థాపించడం జరిగింది. అయితే పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకే భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని లేని అత్యధిక మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అయితే ఆ మహానుభావుడు వెంటనే నిరుపేదల గురించి కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. నిరుపేదల గురించి 75 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. నిరుపేదల గురించి పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. మద్యపాన నిషేధం మహిళల గురించి చేయడం జరిగింది. మహిళలకు సమాన హక్కు, మహిళలు చదువుకోవాలని, మహిళలు కూడా రాజకీయంలోనే చేయాలని మన సీట్లు కూడా కేటాయించింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే మన మహిళల గురించి
మహిళా మండలి ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగుదేశంలోనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారము మన తెలుగుదేశం పార్టీలో కొన్ని సిద్ధాంతాలు పెట్టడం జరిగింది. ఆ సిద్ధాంతాల ప్రకారమే మన నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులైన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీని సిద్ధాంతాల ప్రకారము ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పార్టీని మన రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి పనులు, ఒక పక్క సంక్షేమ పథకాలు చేయడం వల్ల రెండు కళ్ళుగా భావించుకొని మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జన్మభూమి కార్యక్రమాలు, ఒక పక్క అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వంలోనే మధ్యాహ్నం భోజన పథకం నిరుపేదలకి చదువుకున్న పిల్లలకి ఆఫ్ చేస్తే అది మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓపెన్ చేసి చదువుకున్న పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఉండాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మినిస్టరు, ఐటీ మినిస్టరు గవర్నర్ శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఒక పక్క అభివృద్ధి పనులు, ఒక పక్క సంక్షేమ పథకాలు చేస్తూనే మన పై దేశాలకు వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్లోని యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతోనే ఇండస్ట్రీలు పెట్టి ఎన్నో నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి అందరికీ తండ్రి లాంటి వారు మన గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా మన విజయనగరం జిల్లాని రాష్ట్ర స్థాయి వరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే చాలా అభివృద్ధి పనులు చేశారు, చాలా సంక్షేమ పథకాలు చేశారు. అట్లాగే తన వంశం నుండి పుట్టినటువంటి అయినటువంటి విజయనగరం శాసనసభ్యురాలు అయినటువంటి గవర్నర్ శ్రీ అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారు కూడా మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారమే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పెట్టడం జరుగుతుంది. అంతేకాక అసెంబ్లీలోనే మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనే యువకులకి నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని అసెంబ్లీలోనే మాట్లాడి ఇక్కడ ఫ్యాక్టరీలు తెప్పించడం జరిగింది. అంతేకాక ఈ యొక్క వేసవి కాలంలోనే నిరుపేదలకి కరెంటు లేకపోవడం వల్ల అవసరమైన చోట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ యొక్క వేసవి కాలంలోనే మంచినీళ్ళు లేకపోవడం వల్ల, తాగే మంచినీళ్ళు లేకపోవడం వల్ల చాలామంది నిరుపేదలకు అవసరమైన చోట బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారు ప్రతి వారము ప్రజా దర్బార్ అనేది శుక్రవారం పెట్టడం జరిగింది. ఎందుకంటే మన నిరుపేద యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే దాన్ని న్యాయం చేస్తున్నారు, రెక్టిఫై చేస్తున్నారు. అట్లాగే ఆవిడ యొక్క అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించి చాలామంది తెలుగు యొక్క దేశం పార్టీలోనే తెలుగు కుటుంబాలుగా చేరడానికి వందల మంది, వేలాది మంది వస్తున్నారు. అట్లాగే మేడం గారి యొక్క మంచి పనులు, అభివృద్ధి పనులు చూసి ప్రతి ఒక్కరూ మేడంలాగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు.